పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన గ్రామ సభలు మొదటి విడతగా 6 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని అంతర్గాం తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధికారి మొహమ్మద్ అబ్దుల్ అలీం తెలిపారు. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తుమ్ రవీందర్ పటేల్ మాట్లాడుతూ, నమస్కారాలు. దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుకోండి. మీకు అన్నిటి మీ సమస్యలకు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అటాక్ చేసి డాన్స్ మీదకి వచ్చి గొడవ చేసినంత మాత్రాన పరిష్కారం కాదు. మీరు ఇప్పటివరకు మా పంచాయత్ సెక్రటరీ గారు చదివి వినిపించిన లిస్టులలోకి వెళ్ళి మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ చెప్పమంటే అందరూ డాన్స్ మీదకి వచ్చి గొడవ చేస్తే అది ఆబ్జెక్షన్ కాదు. ఇప్పుడు ఇందిరా మిల్ విషయం చెప్పారు, దానికి సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. అది 80% ఫైనల్ లిస్టు కాదు. అది మీరు ఫిక్స్ కాకుండా మా పేరు రాలేదు, ఒక ఇంట్లో నలుగురికి వచ్చినాయంటే అది ఫైనల్ కాదు. గ్రామ సభ పెట్టే ఉద్దేశమే అది. గ్రామ సభ పెడితేనే మీకు ఆ విషయం తెలిసింది. సీక్రెట్ గా పంపించేసి లిస్టు ఫైనల్ అయితలేదు అది. కాబట్టి మీరు దయచేసి ఓపికతో వినండి. అది ఫైనల్ కాదు. చదివి వినిపించారు వాళ్ళు. ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్టును మన పంచాయత్ సెక్రటరీ గారు దానికి ఒక యాప్ లో అప్లోడ్ చేశారు. ఆ లిస్టు మనకు వచ్చింది. అది మీకు చదివి వినిపించారు తప్ప అది ఫైనల్ అయిపోయింది, మాకు అన్యాయం జరిగింది, ఒక ఇంట్లో నలుగురికి వచ్చినాయి, అవన్నీ ఆపోహలు వద్దు. మీరు ఎవరెవరికైతే ఇంకా ఎలిజిబుల్ ఉండి మిస్ అయ్యారో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంతమంది మా స్టాఫ్ పెట్టాము, అప్లికేషన్స్ రెడీ ఉన్నాయి, రాసివ్వండి. అనర్హులు ఏదైతే కదా అనర్హులు చెప్పండి, తీసేస్తాం. అంతేగాని ఊరికే గొడవ చేసి రాద్ధాంతం చేసుడు వద్దు దయచేసి. మన మండలంలో అన్ని గ్రామాలలో ప్రశాంతంగా జరుగుతుంది. మండల హెడ్ క్వార్టర్స్ ఏమొచ్చింది, ఇది ముందు జాగ్రత్తనే చాలా మంది చెప్పారు. మండల హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తారని. మీరు మాట్లాడేసేపు నేను గమనం కూర్చున్నా. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు మనస్ఫూర్తి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎవరికి కూడా అర్హులకు అన్యాయం జరగదు. మీరు అప్లికేషన్ ఇవ్వండి. మీరు ఎన్ని గంటలు మేము ఉంటాము. ఈ రోజు గ్రామ సభ అయిపోయినాక కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అవి విచారణ చేసి సంబంధిత మండల అధికారుల ద్వారా, జిల్లా అధికారుల ద్వారా స్టేట్కి వెళ్ళిపోతుంది. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అంతేగాని అపోహలకు పోయి వచ్చేళ్ళకి వచ్చినాయి, మాకు అన్యాయం జరిగింది, మాకు మిస్ అయిందని దయచేసి ఆ అపోహ వద్దని మరీ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఇటు గ్రామ సభకు వచ్చేసిన, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన జనాల కన్నా చాలా మంది వచ్చారు. ఇక్కడి పబ్లిక్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మన సత్తన్న తర్వాత మిగతా సభ్యులు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అక్కడి నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు యాప్ లో డౌన్లోడ్ చేసి పంపించారు. అది ఫైల్ అయిందని మీరు ఆపోహతో ఇది జరిగింది. కానీ మీరు కూడా అంటే దాని గురించి అవగాహన లేక ఫైల్ అయిపోయి మాకు అన్యాయం జరుగుతున్నది తప్ప ఏం కాదు. అర్హులైన వాళ్ళు ఎవరెవరైతే మిస్ అయినారో దయచేసి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి. మేము చాలాసేపు ఉంటాం. మీరు అప్లికేషన్ ఇవాళ మిస్ అయిందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రేపు కూడా ఇవ్వచ్చు, ఎల్లుండి కూడా ఇవ్వచ్చు. మీరు అప్లికేషన్ ఇచ్చుకుంటూ పోవచ్చు. నిరంతర ప్రక్రియ ఇది. నాట్ ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు, అన్ని విషయాలు 4 స్కీమ్లకు సంబంధించి మీరు ఎప్పుడైనా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. దాన్ని పరిశీలించి మీకు అందరు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణు, అంతర్గాం తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తుమ్ రవీందర్ పటేల్, మండల ప్రజా పరిషత్ అధికారి మొహమ్మద్ అబ్దుల్ అలీం, మండల ప్రజా పరిషత్ గ్రామ పరిపాలన అధికారి బైరి వేణుమాధవ్, సూపరింటెండెంట్ కర్ణాకర్, డిఆర్డీఓ కలిందిని, ఎంఎన్ఆర్ ఈజీఎస్ టెక్నికల్ అధికారి గాజుల లీల, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.